సో చాలామంది ఏంటంటే టెర్రస్ పైన టైల్స్ ప్రిఫర్ చేస్తారు. సో టైల్స్లో ఉండే డిఫికల్టీస్ ఏంటంటే టైల్స్ అనేది ప్రాపర్గా టెర్రస్ ఎక్స్పోజ్డ్ ఎన్విరాన్మెంట్కి సెట్ అవ్వదు. సో ఎందుకంటే మనకు టెంపరేచర్ వేరియేషన్స్ వల్ల, టెంపరేచర్ హై అండ్ లో ఈ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఏమవుతుందంటే టైల్ జాయింట్స్లో మనకి జాయింట్స్ మూమెంట్ వస్తాయి. సో థర్మల్ ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ వల్ల జాయింట్స్లో నుంచి మళ్ళీ వాటర్ కిందికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు టైలింగ్ ఏ విధంగా చేస్తారనేది. సో ఇది కంప్లీట్గా సాయిల్, సో ఓన్లీ సాయిల్ లేదా డస్ట్ కైండ్ ఆఫ్ మెటీరియల్ తోటి ఇది టైల్స్ లేయింగ్ చేయడం జరిగింది. అండ్ ఇది కంప్లీట్గా వెట్ కండిషన్లో ఉంది చూడొచ్చు. సో దీంట్లో మనకి ఈ టైల్ జాయింట్స్లో నుంచి వాటర్ కిందికి పెనిట్రేట్ అయితే ఈ టైల్ జాయింట్స్ ఫెయిల్ అయినప్పుడు ఇక్కడ మనకి థర్మల్ ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ ఆ వేరియేషన్ వల్ల ఈ జాయింట్ అనేది ఫెయిల్ అవుతుంది. మీరు ఇక్కడ గ్రౌట్ కానీ ఎపాక్సీ కానీ మీరు ఏది పెట్టినా కూడా అది ఫెయిల్ అయిపోతుంది, ఉండదు. ఇది బయటకు వచ్చేసింది చూసారా ఇది. సో ఇది బయటకు వచ్చేసింది. సో ఈ విధంగా మనకి జాయింట్ అనేది ఫెయిల్ అయిపోతుంది. సో ఫెయిల్ అయిపోయి ఎపాక్సీ ఫెయిల్ కాగానే ఇమ్మీడియట్గా వాటర్ అనేది కిందికి వెళ్ళిపోతుంది. కిందకి వెళ్ళిపోయినాక ఆల్రెడీ మనం క్లియర్గా ఇక్కడ చూసాము. సో కింద ఏంటి కండిషన్ ఎలా ఉంటుందని ఇక్కడ చూడవచ్చు. యాక్చువల్గా ఫ్లోరింగ్ ఇది టైల్ తీసిన తర్వాత కింద మనకి ఫ్లోరింగ్ ఉంది ఆల్రెడీ, సిమెంటిషియస్ ఫ్లోరింగ్, దానిపైన టైల్స్ వేశారు. సో ఇది బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట. అండ్ ఇక్కడ కంప్లీట్గా ఇన్వర్టెడ్ బీమ్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా ఇన్వర్టెడ్ బీమ్స్. అంటే ఇది ఈ స్లాబ్ జనరల్గా ఏంటి, స్లాబ్కి బీమ్స్ కింద ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మనకి టాప్లో ఇచ్చారు. సో ఇట్ ఈజ్ ఎ డిఫరెంట్ డిజైన్ కాన్సెప్ట్ అనమాట. సో దీనికి బీమ్స్ పైన వస్తాయి. సో ఇప్పుడు ఈ బీమ్స్ ఎక్స్పోజ్డ్ పైన ఉన్నప్పుడు వీటికి ఈ విధంగా టైల్స్ వేస్తే సో మాయిశ్చర్ రిటైన్ చేస్తుంది ఆ టైల్ కింద ఉన్న లూజ్ సిమెంట్ మోటార్. సో దానివల్ల ఏమవుతుందంటే లాంగ్ రన్లో బీమ్స్ లోపల ఉండే స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది రస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ బీమ్స్ అన్నీ కానీ పోయినాయంటే సో ఫర్దర్గా మనకి ఈ బీమ్స్ లోపలికి వాటర్ కంటిన్యూస్ మాయిశ్చర్ రిటైన్ చేస్తే లాంగ్ రన్లో కాంక్రీట్ కార్బోనేట్ అవుతుంది. అండ్ దీని లోపల స్టీల్ అనేది రస్ట్ రావడం జరుగుతుంది. సో రస్ట్ వచ్చిన తర్వాత మనకు స్ట్రక్చర్ అనేది డ్యామేజ్ జరుగుతుంది. సో దీన్ని మనం రెసిస్ట్ చేయాలంటే స్ట్రక్చర్ని ప్రాపర్గా ప్రొటెక్ట్ చేసుకోవాలి. సూటబుల్ వాటర్ ప్రూఫింగ్ సిస్టమ్ విత్ ఎక్స్పీరియన్స్డ్ వాటర్ ప్రూఫింగ్ కంపెనీస్తో మనం డీల్ చేసి వాటర్ ప్రూఫింగ్ చేయించుకోవాలి. సో ఈ టైల్స్ మీరు ఎలాంటి వాటర్ ప్రూఫింగ్ చేసుకున్నా కూడా టైల్ సిస్టమ్ అనేది సపోర్ట్ చేయదు. ఎందుకంటే టైల్ వేసేవాళ్ళు ఈ విధంగా వేస్తారు, ఇలా ఉంటుంది టైలింగ్ అనేది ఇలా వేస్తారు. సో ఇలా వేసినప్పుడు మనకి ఏ సిస్టమ్ కూడా దానికి సపోర్ట్ చేయదు. ఇది వాళ్ళు మధ్యలో పెట్టిన ఎపాక్సీ మెటీరియల్. సో ఇది నిలబడదు. ఎపాక్సీ విల్ నాట్ పర్ఫార్మ్ అండర్ ఎక్స్పోజ్డ్ ఎన్విరాన్మెంట్. సన్ లైట్ని తీసుకోదు. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ యూవీ రెసిస్టెన్స్ యాజ్ వెల్ యాజ్ ఎనీ ఎపాక్సీ. బేసికలీ ఎపాక్సీ అనేది రిజిడ్ మెటీరియల్, అంటే ఒక గట్టి పదార్థం. సో దాంట్లో ఎలాంటి థర్మల్ ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ మూమెంట్ తీసుకునే ఫ్లెక్సిబిలిటీ ఉండదు. సో దానివల్ల ఎపాక్సీ అనేది ఫెయిల్ అవుతుంది. అండ్ దట్ టు ఎక్స్పోజ్డ్ ఏరియాలో టైల్స్ కానీ స్టోన్ కానీ వేసినప్పుడు దాని యొక్క థర్మల్ ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ అనేది చాలా ఎక్కువ తీసుకుంటుంది, అంటే కంపేర్ టు విత్ కాంక్రీట్ లేదా సిమెంట్ మోటార్ కంటే కూడా. సో దానివల్ల మనకి టైల్స్ అనేది జాయింట్స్లో ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. ఓవర్.